హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడేమో రైస్ అవుతుంది, ఇక్కడేమో పిల్లలకి పాలు పెట్టేసా. పుల్లగూర అండ్ పొంగలి టిఫిన్కి. ఇంకా బెండకాయ ఫ్రై చేయాలి, బెండకాయలు కట్ చేసుకోవాలి. బెండకాయ ఫ్రై కాఫీ పెట్టుకొని తాగేసా. అంతా మార్నింగ్ అంతా హడావిడి ఉంటుందండి. పెట్టేసా. టైం ఏమో 7:30 అవుతుంది, 5 minutes తక్కువ. ఇక్కడేమో పల్లీలు వేయించుకుంటున్నా చట్నీ కోసం. పల్లీల చట్నీ పొంగల్లేకి పల్లీలు వేయించుకొని పచ్చిమిర్చి వేయించుకుంటాం. పల్లీలు అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి. మేము కారం అందగా తిన్నాము, అందుకే 2 వేసాం. పచ్చిమిర్చి ఏమో వేగిపోయింది. ఇప్పుడు కోసమే అండి కొంచెమే చట్నీ పొంగల్లోకి. పుల్లగూర ఏమో అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసా. ఇంకా బెండకాయ ఫ్రై పెట్టాలి. ఇక్కడేమో పొంగల్ కూడా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసా. ఇప్పుడు బెండకాయ ఫ్రై పెట్టేస్తున్నా. బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా పోపు వేసేస్తున్నా. బెండకాయ ఫ్రై ఏమో రెడీ. ఇక్కడేమో పుల్లగూర పోపు వేసేయాలి. పోపు పెట్టేస్తే ఇంకా లంచ్ అండ్ టిఫిన్ రెడీ. ఓకే, పోపు ఏమో వేడెక్కుతుంది. వేగిన తర్వాత అందులో వేసేస్తే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది. ఓకే, స్నానం చేపిస్తాను, బాబు స్కూల్కి పంపించాలి. మేము 8:45 అవుతుంది. టీవీ వేసుకొని ఇక్కడ టిఫిన్ చేసుకుంటూ తింటూ ఉన్నాడు. పొంగల్ చట్నీ టిఫిన్ తింటూ ఉన్నాడు. ఇక్కడేమో ఈమె పప్పాయ పెట్టుకుంది. 8:45కే పప్పాయ తీసుకొని తింటూ ఉంది. బాబుకి వచ్చి బ్రేక్ టైంలో తినడానికి పప్పాయ, వాటర్ పట్టు పెట్టేస్తే ఇంకా స్కూల్కి ఇచ్చేసి రావాలి. స్కూల్కి రెడీ చేసేసా, షూ వేసి. నీకు అమ్మ పప్పాయ పెట్టింది, బ్రేక్ టైంలో తిను. ఓకే 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 బాయ్. స్కూల్కి వెళ్దు పదంగా. ఆమె చూడండి ఎలా కూర్చుందో. మమ్మీ నువ్వు వదిలిపెట్టేసి రాపో స్కూల్లో అన్నయ్యని, నేను ఇక్కడే ఉండి సెల్లు చూసుకుంటా కూర్చుంటా అంటుంది. వేసుకో, బ్యాగ్ వేసుకో, వెళ్దాం. లేట్ అయింది నాన్న, 9 అయిపోయింది టైము. వేసుకో పదా, టైం అయిపోయా. దామా కశ్విదా, వేసుకో. దిగండి కిందికి, మంచిగా వేసుకో బాబు. పద. ఇక్కడ మేము 2nd floorలో ఉంటాము. కింది దిగి వాకబుల్ డిస్టెన్సే స్కూల్కి. వెళ్ళు నాన్న, త్వరగా స్కూల్ టైం అయిద్ది. వెళ్ళు. వాకబుల్ డిస్టెన్స్. వెళ్దాం అదండి, వెళ్దాం తొందరగా. కశ్వి స్కూల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఆరెంజ్ కలర్ పెయింట్ కనిపిస్తుంది, అదే స్కూల్. దా కశ్వి, వెళ్దాం. జున్ను మరి లంచ్ బాక్స్ 12:30కి తీసుకొని వచ్చి ఇస్తా ఆయమ్మకి. ఓకేనా? ఓకే. సరే, బ్యాగ్ వేసుకో. బ్యాగ్ వేసుకొని వెళ్ళు. బాయ్, జాగ్రత్త. ఓకే, అదమ్మా. ఇంకా మనం ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసి బట్టలు వాష్ చేయాలి.
పేరెంట్స్ నాట్ అలౌడ్ అండి, గేట్ దగ్గర వరకే. మా ఇంటికి దగ్గరలోనే పోచమ్మ టెంపుల్ అండ్ పక్కనే శివుడి గుడి. అయ్యా ఇంటికి వచ్చేసాం. మార్నింగ్ అంతా హడావిడి హడావిడి. ఇది చున్నీ ఇరక్కపోయింది. మమ్మీ చెప్పాలా, మార్నింగ్ అంతా హడావిడి హడావిడి అయిపోయింది. నేనంతా ఇలా తయారైంది. ఇంకా నేను పాప టిఫిన్ తినేసి క్లీన్ చేసుకున్న తర్వాత మరి కలుద్దాం. ఇక్కడ వెళ్ళాక, బాబు స్కూల్కి వెళ్ళాక, మా ఆయన ఆఫీస్కి వెళ్ళాక కిచెన్ అంతా కౌంటర్ క్లీన్ చేసుకొని, అంత గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి సామాన్లన్నీ తోమేసుకున్నా. ఇలా క్లీన్ చేసేసి పెట్టేసా. మళ్ళీ కలుద్దాం. బాబుకి లంచ్ బాక్స్ రెడీ. నాప్కిన్ బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేసి వస్తే సరిపోద్ది. బట్టలు ఏమో అయిపోయాయి, వాష్ చేసేసా. కశ్వి ఆ క్లిబ్బుల్ బాక్స్ తీసుకుందిరా, పడి తీసుకో వెళ్దాం. పడమ్మా తీసుకో వెళ్దాం. పైన ఆరేసి వచ్చి అన్నం తీసుకో, బాక్స్ తీసుకో వెళ్దామా. పైకి వెళ్దాం, కీస్ తీసుకొని వస్తా. కీస్ సరే వెళ్దాం పదా. అన్నం తినేద్దు మరి వచ్చిన తర్వాత. కీస్ తీసుకొని పైన కీస్ ఉంటాయి, పైననే ఆరేయాలి టెర్రస్ పైన. ఇక్కడ ఎక్కడ లేదు ఆరేసుకోవడానికి. బట్టలు అయిపోయాయి, ఆరేసా. దామా వెళ్దాం. బట్టలు వాష్ చేసేసి ఆరేసా. పని ఏమైపోయింది, ఇంకా తినాలి లంచ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఏడుస్తుందో. ఫోన్ కావాలంట, ఫోన్ చూసుకుంటే అన్నం తింటుందంట. అన్నం తింటున్నాం ఇప్పుడు. పాపకి తినిపించేసిన తర్వాత నేను తింటా. ఎలా ఏడుస్తుందో, ఫోన్ కావాలంట. ఫోన్ ఇస్తాను, ఆగు కొద్దిసేపు ఆగు. లంచ్ తినేసాం, ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం. కాసేపు అట్లా ఒక పావు గంట రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ టైం అయ్యిద్ది. స్కూల్ నుంచి బాబుని పిలుచుకొని రావాలి. పడుకోబోదామా. స్కూల్ నుంచి వచ్చేసాడు బాబు మిథున్. రాగానే ఫ్రెష్ అప్ అయ్యి బిస్కెట్స్ తింటున్నాడు ఈవినింగ్ స్నాక్స్కి. కశ్వి నువ్వు తినేస్తున్నావా స్నాక్స్కి ఈవినింగ్ బిస్కెట్? తీసుకోలేదు అన్నయ్య, తినేసాయి. నువ్వే తిన్నావా నాన్న? లంచ్ మధ్యాహ్నం కంప్లీట్ చేసేసావా? ఓకే తిను, బిస్కెట్స్ తిను. హోంవర్క్ ఏమి ఇచ్చారు మీ మేడం? మాట్లాడు కొంచెం గట్టిగా. సరేలే రాపిస్తానులే, మీరు బిస్కెట్స్ తినేసేయండి. సరే ఓకే రాపిస్తాండి. బిస్కెట్స్ తినేయి. బిస్కెట్స్ తింటూనే దెబ్బలాడుతున్నారు ఇద్దరు. ఒక బిస్కెట్ ఎక్కువ రాకూడదు, ఒక బిస్కెట్ తక్కువ రాకూడదు ఇద్దరికి. నా బిస్కెట్ తీసుకుండే కశ్వి, నా బిస్కెట్ తీసుకుండే అన్నయ్య అని. చూడండి ఇద్దరు ఎలా ఆడుతున్నారో, ఎట్లా వేస్తున్నారో ఇల్లంతా. ఇద్దరు ఉన్నారంటే ఇల్లు బీకి పందిరేస్తారు. ఇప్పుడు కాఫీ పెట్టుకుంటానండి. కాఫీ పెట్టుకుంటేనే మైండ్ రిలీఫ్. కాఫీ, పిల్లలకి పాలు పెట్టేస్తా. పక్కనమ్మా కశ్వి, పైకి పెట్టినానా సైకిల్ తొక్కిస్తా కిందికి వెళ్ళి. పాలు పెట్టేసి కాఫీ పెట్టేసుకొని, ఇక్కడేమో కాఫీకి, ఇక్కడ పాలు పిల్లలకి పెట్టేస్తా. కాఫీ పౌడర్ వేసేస్తా. కాఫీ పౌడర్ వేసుకుంటే ఇంకా రెడీ. కాఫీ అండ్ పిల్లలకి పాలు. కాఫీ రెడీ అయిపోయింది, పాలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా కప్పులే పోసేసుకొని కాఫీ తాగేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది.
కాఫీ రెడీ. ఇక్కడ పాలు పిల్లలకి ఇచ్చేస్తున్నా, తాగేస్తే హోంవర్క్ చేయించాలి. పడు. జాగ్రత్తగా జాగ్రత్త పట్టుకో. కశ్వి నీకు పాలుదా పడమ్మ. పాబుడ్డిని పాలబుడ్డిని పాబుడ్డి. ఓకే అయిపోయిందా హోంవర్క్? సరే పడాల దెబ్బలు అలా ఎక్కువ. ప్లీజ్ సబ్స్క్రైబ్.